హాయ్ వ్యూవర్స్. జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి, అఫ్కోర్స్ ప్రెస్ మీట్ ఏం కాదు, రికార్డెడ్. అండ్ అక్కడ వచ్చేసి ఎవరైనా ఉంటారు ఏంటంటే మొత్తం వాళ్ళ మనుషులే ఉంటారు, అది కూడా ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటారు. సబ్జెక్ట్ ఏమో మొత్తం ఏపీకి సంబంధించింది. ఏపీ అంటేనేమో తెలుగు, కానీ ఆయన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అండ్ ఆయన మధ్యలో కవరింగ్ ఇంగ్లీషు. సో విషయం ఏంటి ఇప్పుడు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈ జగన్మోహన్ రెడ్డి ఎనీ టైం జైలుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి గతంలో మంత్రిగా చేసినటువంటి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎలా వెళ్తాడు? ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఏకంగా టీబీల్ డేటానే గిగాబైట్ టెరాబైట్ అంటారు కదా, మామూలుగా వచ్చేసి మెగాబైట్ ఎంబీ, తర్వాత గిగాబైటు 1024 ఎంబీ, తర్వాత టెరాబైటు 1024 జీబీ, భయంకరమైనటువంటి డేటా మొత్తం పోయింది. భయంకరమైన నథింగ్ బట్ బాగా బిగ్గరగా ఉన్నటువంటి డేటా. అంటే అసలు ఏ చిన్న ట్రాన్సాక్షన్ డీటెయిల్ కూడా లేకుండా మొత్తం డేటాను తెరేసి, అది కూడా ఎలాగా మరలా తిరిగి పొందలేనంత విధంగా. లిక్కర్ కేసు సంబంధించి ఈరోజు మీరు పేపర్లో చూడండి. నేను జగన్ అంత ధైర్యంగా చెప్పింది కూడా ఇదే, నేను ఏ తప్పు చేయలా, నేను ఎక్కడ నా సంతకాలు పెట్టలా, చూసుకోండి అని అన్నాడు. కానీ దొరికిన రాజ్ కేసిరెడ్డి కానీ, స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి వాసుదేవ్ రెడ్డి కానీ, ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఎవరు ఉండే భారతీయ సిమెంట్స్ అతను కానీ, తర్వాత ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటి? ఫ్రాడ్ జరిగిన మాట నిజమని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు, కొంత డైరెక్ట్గా చెబుతున్నారు. చివరికి అది ఎక్కడికి వెళ్ళింది ఏంటన్నప్పుడు చివరికి బంగారు రూపంలో జగన్ దగ్గరికి పోయింది. అది ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేయాలన్నప్పుడు లింక్స్ అయితే సరిగా దొరకటంలా. ఇటువంటి మూమెంట్లో వల్లభనేని వంశీకి సంబంధించి త్వరలో బెయిల్ రాబోతుందని చెప్పేసి ఒక వార్త. అయితే మరలా కొత్త కేసు ఏదో నమోదైంది, దాంతో మరలా లోపలే ఉన్నాడు. కానీ అతను ఆరోగ్యం రీత్యా చాలా రోజులుగా జైల్లో ఉన్నటువంటి రీత్యా మొత్తానికి ఎలాగైతే త్వరలో బయటకు వస్తాడు. ఓకేనా? అతను వచ్చి రావడానికి ముందు, అంటే అతను రావడానికి ముందు కానీ వచ్చి రాగానే కానీ వల్లభనేని కొడాలి నాని లోపలేస్తారు. లోపలేస్తారన్న వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే, ఇతనికి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్లో పాస్పోర్టే లేదు. అంటే ఇతనేమో ఆంధ్రప్రదేశ్కి గతంలో మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. బట్ అతనికి అడ్రస్ మాత్రము గుడివాడ ఉంటుంది, హైదరాబాద్ ఉండిద్ది అనుకోండి. గుడివాడ అడ్రస్ మీద ఆయన పాస్పోర్ట్ తీసుకోవడానికి చూస్తే ఇవ్వలేదంట. ఎందుకు ఏంటంటే రాజు మోషే రాజు ఆ రైతు అంట పాపం అతనిని ఇతను ఇబ్బంది పెడతాం కావచ్చు, కొడతాం కావచ్చు, సమ్ మీద అతని కేసు ఏదో ఉండే, దానికి సంబంధించేసి కేసు ఉండి ఇవ్వాల 2019 అప్లై చేశాడంట, పాస్పోర్ట్ కావాలి ఇవ్వండి అన్నట్టు. ఇవ్వలేదంట. ఆ తర్వాత ఆయన మీద చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి, వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేయించడానికి కేసులు ఉన్నాయి. ఇక ఆ తర్వాత వచ్చేసి మొన్న ఏకంగా జగనన్న కాలనీలకు సంబంధించి మెరకబోపిస్తుందని చెప్పేసి ఆ లోతట్టు ప్రాంతాలను జగనన్న కాలనీలకు కొనటం, ఆడ వచ్చేసి మట్టి మెరకబోపిస్తుందని చెప్పేసి మరలా కొన్ని లక్షలేవో లేపేశారంట. 4 లక్షలు ఏకంగా కోర్టులో స్కామ్ జరిగిందంట. ఇలా చెప్పుకుంటే పోతే కొడాలి నానికి సంబంధించి ఒకటా రెండా కుప్పల కేసులు ఉంటూనే ఉన్నాయి. సో సేమ్ వల్లభనేని వంశీ ట్రీట్మెంటే. ఒక కేసులో బెయిల్ వచ్చేలా ఉందంటే వేరే కేసు ఏటు. మొన్న పోసాని కృష్ణమురళి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి చెప్పాడు కదా, ఒరు బాబు మా వల్ల అవ్వట్లేదురా ఆయన లోపల ఉంటే కరెక్టు, బయటకు వచ్చాడనుకో మరలా వేరే వాళ్ళు కేసు బుక్ చేస్తున్నారు, అటు ఇటు తిరగలేకపోతాం, అదే జైల్లో ఉన్నాడనుకో వాళ్ళు అటు ఇటు తీసుకొని చివరికి వదిలిపెడతారు, బెయిల్ ఇచ్చినట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఆ కేసు ఇరుక్కుంటే ఈ కేసులో బెయిల్ ఇచ్చిందనుకుంటే ఇంకో కేసు టక్క 1 by 1 మొత్తం. చివరికి పప్పుగాడు దాని ఇది లోకేష్ నానా మాట్లాడినాడు. ఆ పప్పు కాదు బాబు, అది నిప్పురా నాయన దహించేస్తుంది అన్నట్టుగా ఈరోజు బయట అంతా మాట్లాడుతూ ఉన్నాను. అసలు ఇప్పుడు విషయం ఏంటి? కొడాలి నానికి సంబంధించి హెల్త్ బాగాలేదు అన్నారు, ఏపీ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్న మూమెంట్లోనే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం, ఇమ్మీడియట్గా సర్జరీ కావాలి. హైదరాబాద్కి ఏకంగా వేరే దేశాల నుంచి కూడా మన దగ్గరికి వస్తారు, ఎందుకంటే నాణ్యమైన వైద్యం తక్కువ ఖర్చుతో అక్కడ దొరికింది తెలుసు హైదరాబాద్లో. అటువంటిది ఆయన ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఓ రకంగా ఎయిర్ అంబులెన్స్ టైప్ అనొచ్చు, అటువంటి దానిలో బాంబే వెళ్ళాడు. ఆ ట్రీట్మెంట్ నడిచింది, శుభ్రంగా బిందాస్గా ఉన్నాడు, బాగున్నాడు అని చెప్పి మంచి ఫోటోలు వచ్చింది. అది చూడ నాకు అనిపించింది, ఆహా త్వరలో జైలుకి వెళ్ళడం కోసం ముందు స్టామినా పెంచుకుంటున్నట్టుగా ఉన్నాడు, జైలుకి వెళ్తే ఏమైద్ది ఏంటో హ్యాపీగా ముందు ఎంజాయ్ చేద్దాన్నట్టుగా ఉన్నాడు రా బాబు అనిపించింది నాకైతే అవి చూసి. ఇప్పుడు రీసెంట్గా దట్ మీన్స్ నిన్న లుక్అవుట్ సర్క్యులర్ అంటారు, అంటే లుక్అవుట్ నోటీస్ లాగా అనుకోండి.
వన్స్ పోలీసులు ఇవి జారీ చేశారంటే అన్ని ఏమంటారు ఇది ఎయిర్పోర్ట్స్, ఆ తర్వాత నౌకాశ్రయాలు అంటారు చూసారా, షిప్పుల్లో వేరే దేశాలకు పోతుంటారు కదా, లైక్ అక్కడ అంటే మన దేశం నుంచి ఎక్కడైతే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంటాయో విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ లేదన్నప్పుడు ఈ షిప్పులు కానీ ఇలా అన్ని చోట్లకి ఈ ఎల్ఓసీలు వెళ్ళిపోతాయి, అంటే లుక్అవుట్ సర్క్యులర్ వెళ్ళిపోతాయి. ఎవర్రా కొడాలి నానిరా, కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని, ఏంటి విషయం, ఏపీ పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దెన్ అరే ఆయన మనకు కనిపిస్తే వాళ్ళు పోలీసులు చెప్పాలరా, ఇంకంతే అక్కడ కనిపించేటట్టు పోలీసులు చెప్పేస్తారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకో ట్విస్టు, ఇతను ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయాడని అంటున్నారు. ఎందుకు? హైదరాబాద్ అడ్రస్తో పాస్పోర్ట్ తీసుకున్నాడని, అదైతే మాత్రమే ఏపీ పోలీసులు డౌట్ రాదని అందుకే వెళ్ళాడని అంటున్నారు. అంటే ఏమయ్యా జగను, మీ మంత్రికి మీ పరిపాలనలో మంత్రి వచ్చిన వ్యక్తికి ఏపీ అడ్రస్ మీద అసలు పాస్పోర్టే లేదా అని ఈరోజు అంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఐఎమ్ షూర్ ఎనీ టైం కొడాలని అరెస్ట్ అవ్వడం ఖాయం, అండ్ ఐఎమ్ షూర్ వాళ్ళ నుంచి బయటకు రావడం ఖాయం ఎనీ టైం. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నా, టీడీపీ వాళ్ళు చెప్తున్నా, జనసేన వాళ్ళు చెప్తున్నా, ఓవరాల్గా క్రాస్ చెక్ చేసి మద్యం స్కామ్ సంబంధించి అసలు ఎక్కడేం జరిగింది చూస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఎవరు ఆపలేరు, అందులో నో డౌట్. ఇక క్లోజ్ చేసే ముందు ఒక చిన్నది ఈరోజు అప్డేట్ చెప్తా. సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టుకు పోయాడు, నా మీద కేసు నమోదు చేయొద్దు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అదని దాన్ని. ఎందుకు ఏంటంటే సోషల్ మీడియాలో దిక్కుమాలిన పోస్టులు పెట్టించింది సజ్జల భార్గవరెడ్డి. ఆ డిజిటల్ మీడియా వైసీపీ మొత్తం చూసుకుంది ఇతనే. జడ్జిలు ఏమన్నారంటే 2 వారాలు నేను అరెస్ట్ చేయకుండా మేము ఆపుతారా బాబు, ఇక నువ్వు పెట్టిన పోస్టులు అంటావా, ఇవి పోస్టులు అని అసలు ఏంట్రా బూతులు, ఏంట్రా దారుణ రాతలు, పిల్లోడు కూడా అర్థమవుతారు బాబు, అంత ఘోరంగా ఉన్నారని ఆయన, అవి విద్వేషం రచ్చగొట్టేలా ఉన్నాయి, అంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టి నీకు ముందస్తు బెయిల్ ఇవ్వాలా, వెళ్ళు ఆ లోయర్ కోర్టు ఏది ఉంది అక్కడ చూసుకో, ఈ 2 వారాలు అయితే పోలీసుని అరెస్ట్ చేయకుండా మేము చూస్తాము, కేసు విచారణకి హాజరవరా బాబు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదని చెప్పేసి పిచ్చి కుక్కల్లా కొంతమంది, గుడ్డెద్దు చేలో పడ్డాడు కొంతమంది, మృగాల్లాగా ఇంకొంతమంది ఏదేదో చేశారు, ఏవో చేసుకుంటూ పోయారు, వాళ్ళందరూ ఈరోజు అనుభవిస్తున్నారు. ఇప్పటికే బయటపడిన ట్రాన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చివరికి జైల్లోనే అని నాకు అనిపిస్తాం.